అప్పట్లో మీరొచ్చినప్పుడు ముఖ్యంగా యువ రచయితలు ట్రెండీ పదాలని బాగా పట్టుకునేవాళ్ళు. అవునండి. అవును. అప్పట్లో ట్రెండ్‌లో ఏముండేది? ఆ పదాలు పట్టుకొని ఇంగ్లీష్ అయినా, పరభాష అయినా ఈజీగా దాంట్లో ఇమిట్ చేసే ధోరణి కనిపించేది. అవునండి. కానీ మీరు మాత్రం దాని జోలికి వెళ్ళలేదు. అంటే స్ట్రిక్ట్‌గా ఆ రూల్ ఫాలో అవ్వాలి అనుకున్నారా? అంటే అది సంగీతంలో ఓ సూత్రం ఉంటదండి. ఇప్పుడు సంపూర్ణ రాగాలుంటాయి, షాడవ రాగాలుంటాయి, ఆడవ రాగాలుంటాయి గదా! ఇప్పుడు మనం సంపూర్ణ రాగం మళ్ళీ నేర్చుకుని పాడితే ఆయన పాడిన శంకరాభరణం లాగానే ఉంటది. దాంట్లో ఒక 2 స్వరాలు తీసి నిషాదమును, మధ్యమం తీసేసి సరిగపద స్వరాలు మాత్రమే వాడుకుంటే అది మోహన్ రాగంగా శంకరాభరణం నుంచి కొత్త రాగంలా అనిపిస్తది. ఇక్కడ కూడా వాళ్ళంత పెంచుకోలేము. వాళ్ళలో ఏది తీసేసి మనం కొత్త రాగం పుట్టిద్దాం అన్న ఫార్ములానే పదాలని పరిమితం చేసుకుంటా, భావాలను అపరిమితం చేసుకుంటా రావడం జరిగిందన్నమాట. సీతారామ శాస్త్రి గారు ఒక పాట రాయాలన్నా, రాయకూడదు అనుకున్న కొన్ని నిర్దిష్టమైన నియమాలు పెట్టుకొని ఆయన ప్రయాణం చేశారు. ఒకటి ఆడవాళ్ళ అవయవాలను వర్ణిస్తూ పాట రాయకూడదు, యువతని కిరెక్కించే పాట రాయకూడదు అని చెప్పేసి 2 నియమాలను గట్టిగా పెట్టుకొని ఆయన జీవితం అంతా దాని మీద ఫోకస్ చేసి అలాంటి పాటలే రాశారు. మీకు కూడా అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? లేవండి. లేవు. ఎందుకంటే నేను ఒక యువకుడుగా అలాంటి భావాల్ని ఆస్వాదించాను. అలా యువకులు కూడా ఆస్వాదిస్తారు. అవకాశం దొరికినప్పుడు ఇలా ప్రబోధాత్మకమైన గీతం రాయొచ్చు. అవకాశం దొరికినప్పుడు ప్రతి ఐటెమ్ సాంగ్ రాయాలి. వైవిధ్యాన్ని ఆస్వాదించాలనుకున్నాను కాబట్టి నేను ఆ నియమాలు ఏం పెట్టుకోలేదు. కానీ ఏ పాట రాస్తున్నానో ఆ పాట తాలూకు పూర్తి వినోదాన్ని, వికాసాన్ని మనం అందించాలని. ఇందులో ఈ రై రై రారా పాటలో తీసుకొచ్చి బూతులు రాయకూడదు. అలాగే ఐటమ్ సాంగ్లో తీసుకొచ్చి ప్రబోధలు చేయకూడదు. ఇలా ఏ పాటకు ఆ పాటని విడదీసి చూడడం నేర్చుకున్నాను. ఒక పాట రాసిన తర్వాత ఈ పదప్రయోగం నేను అనవసరంగా చేశానే, చేయకుండా ఉండాల్సింది, దీనికన్నా గొప్ప పదాలు ఉన్నాయి కదా అని ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా శాతం ఉంటుందండి. ఎందుకంటే ఒక మంచి పాట రాసిన తర్వాత దాన్ని దర్శకుడు గ్రహించలేకపోయాడు అనుకోండి, మార్చమంటాడు. మార్చమన్నప్పుడు ఎలా రాస్తే అది దర్శకుడికి నచ్చుతుందో మనకు తెలుస్తుంది. అలాంటిదప్పుడు ఆ పాటలో ఉన్న చాలా భాగాలు ఇవి చేరాలి శ్రోతలకి అనుకున్నప్పుడు ఆ 4 లైన్లు గనక రాజీ పడితే కనీసం అవన్నా చేరతాయి అని దర్శకుడికి నచ్చేలాగా రాస్తాను. ఏం నచ్చుతుందో తెలిసి కొంచెం రాజీ పడి రాయాల్సి వచ్చేదండి. అక్కడ శ్రోతని పట్టించుకోరా? అక్కడ శ్రోతను పట్టించుకో, ఎందుకంటే శ్రోతకి ఈ మంచి కూడా వెళ్ళదు. రైట్. 12 లైన్లో ఉన్న మంచి వెళ్ళడం కోసం 4 లైన్లు త్యాగం చేస్తాం. కాకపోతే పాట వింటున్నప్పుడు అదేదో పంటి కింద రాయిలాగా అనిపిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో గేమ్ చేంజర్లో మంచి పాటలు రాశారు. కానీ అందులో జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చానండి అన్న పదం దగ్గర మాత్రం ఎక్కడో అనంత శ్రీరామ్ ఎంతకన్నా బాగా రాయగలరేమో అనిపించింది. కాదు, జాకెట్ వేసుకుని వచ్చిందనే రాసిందిగా, జాకెట్ తీసుకుని వచ్చిందని ఏం రాయలేదుగా. రాయకపోవచ్చు కానీ అనంత శ్రీరామ్ ఇంకా గొప్పగా రాయగలరేమో ఇక్కడ అనిపించింది. ఒక్కొక్క మాస్ నాకైతే అది ఇష్టం. ఆ పదం, ఆ పాట మొత్తం ఇష్టం. ఎందుకంటే జరగండి జరగండి జాబిలమ్మ జాకెట్ యతిప్రాసలు అద్భుతంగా కుదిరిన లైను ఎప్పుడు రచయితకు ఒక రకమైన కిక్కిస్తుంది. అది కాక జాకెట్ అంటే ఇప్పుడు రకరకాల ఉంది. మోడర్న్ యుగంలో జాకెట్ అంటే ఇది కదండి, జర్కిన్ లాంటిది. మీరు ఆ ఉద్దేశంతో రాశాను మోడర్న్ పరిభాషలో. ఎందుకంటే అందులో అన్ని ఇలాన్ మస్క్, కలాష్నికోవ్, తర్వాత ఏమో కిష్లా కలాష్నికోవ్ ఉంటుంది, తర్వాత సూపర్ సానిక్, హైపర్ సానిక్, అంతా ఇప్పటి భాషే ఉంటుంది. ఆ జాకెట్ కూడా ఇప్పటి భాష. మరి శ్రోతలు ఏ జాకెట్ అనుకున్నారు నాకు తెలియదు. అనుకున్నా కూడా జాకెట్ వేసుకుని వచ్చిందని రాసానండి. జాకెట్ తీసుకుని వచ్చిందని రాయలేదు. అందులో అశ్లీలత లేదు.